హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూసేద్దాం. అయితే డైరెక్ట్గా అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకుండా అసలు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎవరు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, అండ్ ఫైనలీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వలన క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ ఎలా వస్తున్నాయి అనేది బేసిక్స్ నుంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. సో దట్ మనకి ఈజీగా క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ అర్థమవుతాయి. లెట్స్ స్టార్ట్ విత్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన హౌజెస్లో ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేస్తామో థింక్ చేయండి. మనం మంత్ అంతా మన ఇంట్లో ఉండే లైట్స్, టీవీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ లాంటి వాటికి ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకొని మంత్ ఎండ్లో మన యూసేజ్ని బట్టి ఎంత ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ అయితే అంత ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తుంటాం కదా. ఇక్కడ మనం పవర్ ప్లాంట్ సెట్ చేయడం లేదు కదా, మనం ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తున్నాం అండ్ మనం ఎంత ఎలక్ట్రిసిటీని యూస్ చేసుకుంటే అంత బిల్ పే చేస్తున్నాం. సిమిలర్గా మనం డేటా సెంటర్ సెటప్ చేయకుండా థర్డ్ పార్టీ కంపెనీస్ డేటా సెంటర్లో మనకు కావాల్సిన కంప్యూట్, డేటాబేస్, నెట్వర్క్ అండ్ స్టోరేజ్ లాంటి రిసోర్సెస్ని వర్చువల్గా రిక్వెస్ట్ చేసి మనం ఎంత కంప్యూట్ పవర్ అయితే యూస్ చేశామో దానికి మాత్రమే పే చేయొచ్చు. ఆ థర్డ్ పార్టీ కంపెనీస్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటారు. అయితే అందులో బాగా పాపులర్ అండ్ అందరూ ఎక్కువగా యూజ్ చేసే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ AWS, Azure అండ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. వీటితో పాటు డిజిటల్ఓషన్ అని, IBM క్లౌడ్, VMware అని ఇంకా చాలా ఉన్నాయి. మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అసలు ఎలా వర్క్ చేస్తారో చూద్దాం. లెట్స్ సీ హౌ డస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆపరేట్. AWS, Azure, GCP లాంటి కంపెనీస్ గ్లోబల్గా అంటే చాలా కంట్రీస్లో వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ అండ్ చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్ని సెటప్ చేశాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో వాళ్ళకి డేటా సెంటర్స్ ఉన్నాయి, ఇండియాలో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా అక్రాస్ ద గ్లోబ్ చాలా కంట్రీస్లో వీళ్ళు డేటా సెంటర్స్ సెటప్ చేశారు. దాని వలన AWS, Azure అండ్ GCP లాంటి కంపెనీస్ అక్రాస్ ద గ్లోబ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈ సెటప్ని గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అని అంటారు. అయితే అసలు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్కి క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్కి రిలేషన్ ఏంటి అనేది మనం ఫ్యూ మినిట్స్లో చూస్తాం. అయితే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ డిస్కస్ చేసే ముందు అసలు మేనేజ్డ్ సర్వీసెస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఓన్ కార్ వర్సెస్ రెంటల్ కార్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఇమాజిన్ మన రిక్వైర్మెంట్ సిటీ A నుంచి సిటీ Bకి ట్రావెల్ చేయడం అనుకోండి. దానికోసం మనం 2 అప్రోచెస్ యూస్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ ఓన్ కార్ అండ్ ద నెక్స్ట్ వన్ రెంటల్ కార్, అంటే ఊబర్, ఓలా క్యాబ్స్ లాంటివి అన్నమాట. ఫస్ట్లీ ఓన్ కార్ సినారియో చూద్దాం. ఓన్ కార్ ఉండడం సూపర్, బట్ దానితో వచ్చే ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఇఫ్ మన ఎయిమ్ జస్ట్ వన్ సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేయాలి అంటే ఓన్ కార్ సినారియోలో కార్ని కొనడానికి చాలా ఎక్కువ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. కార్కి కావాల్సిన ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ అన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ. అండ్ అలానే కార్ డ్రైవింగ్, పెట్రోల్, ఈవెన్ పార్కింగ్ స్పేస్ కూడా మన హెడేక్సే. బట్ మన ఎయిమ్ జస్ట్ వన్ సిటీ నుంచి ఇంకో సిటీకి ట్రావెల్ చేయాలి అంటే ఇప్పుడు ఊబర్ లాంటి రెంటల్ కార్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. రెంటల్ కార్ కోసం మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, పెట్రోల్ ఆర్ గ్యాస్ ఇవి కూడా మన రెస్పాన్సిబిలిటీ కాదు. మనం సింపుల్గా ట్రావెల్ చేసి డిస్టెన్స్ అండ్ టైంని బట్టి పే చేసేయచ్చు. సో మనం ట్రెడిషనల్ ఆన్ ప్రిమైజ్ డేటా సెంటర్ని ఓన్ కార్తో కోరిలేట్ చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఊబర్ క్యాబ్ లాగా అన్నమాట. మనం సింపుల్గా రెంట్కి తీసుకొని ఏం మెయింటెనెన్స్ హెడేక్స్ పెట్టుకోకుండా మనం ఏం యూస్ చేస్తామో దానికి మాత్రమే పే చేస్తాం. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్లో ఉండే యాక్చువల్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనకి వచ్చే ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్: నో అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్, స్కేలబిలిటీ, లెస్ మెయింటెనెన్స్, జియోగ్రాఫికల్ రీచ్, ఈజీ యాక్సెస్ అండ్ హై అవైలబిలిటీ. అయితే అవి ఏంటి, అసలు ఎందుకు ఇవి అడ్వాంటేజెస్ అవుతున్నాయి
అని డీటెయిల్డ్గా చూసేద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్, నో అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ట్రెడిషనల్ ఆన్ ప్రిమైజ్ డేటా సెంటర్ సెటప్లో మనం బిల్డింగ్ రెంట్స్ అని, ఎలక్ట్రిసిటీ అని, సర్వర్స్ని కొనడానికి అని ఇట్లా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలానే మనం ఎంత సర్వర్స్ పవర్ యూజ్ చేస్తే దానికి మాత్రమే పే చేస్తాం. దాని వలన మనం ముందుగా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనినే పే యాజ్ యూ గో అని కూడా అంటారు. నెక్స్ట్ అడ్వాంటేజ్, స్కేలబిలిటీ. ఇది క్లౌడ్ కంప్యూటింగ్కి మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ట్రెడిషనల్ డేటా సెంటర్లో మనం చాలా ఎఫర్ట్స్ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసినా మనకు కావలసినప్పుడు ఎక్స్ట్రా సర్వర్స్ని ఫాస్ట్గా సెటప్ చేయడం ఆర్ ఉన్న సర్వర్స్ని యూజ్ చేయకపోతే రిమూవ్ చేయడం అంత ఈజీ కాదు. వేరస్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఈ ప్రాసెస్ చాలా ఈజీ. లెట్స్ సీ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ ఒక రెగ్యులర్ మండే అండ్ స్కూల్స్ అండ్ ఆఫీసెస్ అన్నీ వర్కింగ్. సో ఆ టైంలో అమెజాన్ లాంటి వెబ్సైట్స్కి యూజర్స్ చాలా తక్కువగా ఉంటారు. సో మనం చాలా తక్కువ సర్వర్ కంప్యూటింగ్ పవర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. లెట్స్ సే ఆఫ్టర్ సమ్ డేస్ ఇండియాలో దివాళీ ఫెస్టివల్ ఆర్ యుఎస్లో బ్లాక్ ఫ్రైడే సీజన్ టైం వచ్చిందనుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఆఫర్స్తో సేల్స్ రన్ చేస్తుంటాయి. సేల్ రన్ అవ్వడం వల్ల వెబ్సైట్స్కి వచ్చే యూజర్స్ ఎక్కువ అవుతారు అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు వెంటనే మనం ఎక్స్ట్రా సర్వర్స్ని చాలా ఈజీగా రిక్వెస్ట్ చేయొచ్చు. అండ్ సిమిలర్గా తరువాత క్రిస్మస్ సీజన్ వస్తుంది అండ్ అగైన్ సేల్స్ రన్ అవుతూ ఉంటాయి అండ్ అప్పుడు కూడా యూజర్స్ ఇంక్రీజ్ అవుతారు. కాబట్టి మనం ఈజీగా అప్పటికప్పుడు ఎక్స్ట్రా కంప్యూట్ పవర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. సరే, సేల్ అండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా సర్వర్స్ కావాలి, ఓకే. లెట్స్ సే సేల్ అయిపోయింది, రెగ్యులర్ మండే వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా యూజర్స్ అందరూ తగ్గిపోతారు. అప్పుడు మనకి ఎక్స్ట్రా సర్వర్స్ అవసరం ఉండదు కదా. వెంటనే మనం వాటిని టర్న్ ఆఫ్ చేసేయచ్చు సో దట్ వీ డోంట్ హ్యావ్ టు పే ఫర్ దెమ్. సో ఇట్లా మనకు కావలసినప్పుడు సర్వర్స్ స్కేలింగ్ అప్ అండ్ స్కేల్ డౌన్ చేసుకోవడమే వన్ ఆఫ్ ద మేజర్ క్లౌడ్ అడ్వాంటేజ్ కాల్డ్ స్కేలబిలిటీ. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి లెస్ మెయింటెనెన్స్. మనం మన ఓన్ డేటా సెంటర్ సెటప్ చేయాలి అంటే మనమే అంతా చూసుకోవాలి. మనీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్స్టలేషన్స్, ఎలక్ట్రిసిటీ ఇట్లా చాలా మెయింటెనెన్స్ హెడేక్స్ ఉంటాయి. వేరాస్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి మెయింటెనెన్స్ వర్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్ సెటప్, ఎలక్ట్రిసిటీ, ఇన్స్టాలేషన్ లాంటి మెయింటెనెన్స్ వర్క్ అంతా ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ లాంటి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ హ్యాండిల్ చేస్తాయి. అండ్ మనకి కావలసినప్పుడు వర్చువల్గా కంప్యూట్ పవర్స్ అండ్ డేటాబేస్ పవర్స్ లాంటి వాటిని సింపుల్గా మన కంప్యూటర్స్ నుంచి రిక్వెస్ట్ చేసేయచ్చు. సో మనకి మెయింటెనెన్స్ వర్క్ చాలా తగ్గిపోతుంది. సో దట్ మనం మన కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజ్, జియోగ్రాఫికల్ రీచ్. ట్రెడిషనల్ డేటా సెంటర్లో మనం ఒక్క ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి డేటా సెంటర్ సెటప్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇంకొక న్యూ ప్లేస్ ఆర్ న్యూ కంట్రీలో డేటా సెంటర్ సెటప్ చేయాలి అంటే అగైన్ చాలా ఇన్వెస్ట్మెంట్ అండ్ కాంప్లికేటెడ్ వర్క్. బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అక్రాస్ ద గ్లోబ్ చాలా కంట్రీస్లో వాళ్ళ డేటా సెంటర్ని సెటప్ చేశారు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏ కంట్రీలో ఉన్నా కూడా ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్ అండ్ జీసీపీ వెబ్సైట్స్ ఓపెన్ చేసి వేరే కంట్రీ ఆర్ లొకేషన్ డేటా సెంటర్స్లో రిసోర్సెస్ని రిక్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల మన బిజినెస్ని గ్లోబల్గా ఎక్స్పాండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అడ్వాంటేజ్, ఈజీ యాక్సెస్. ట్రెడిషనల్ డేటా సెంటర్ సినారియోలో మనం చాలా వర్క్స్ మాన్యువల్గా చేయాలి. సో టైం టేకింగ్ అండ్ హార్డ్ వర్కింగ్. వేరాస్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఎలాంటి రిసోర్స్ కావాలి అన్నా కూడా మనం సింపుల్గా అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో షర్ట్ ఆర్డర్ చేసినట్లుగా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వెబ్సైట్లో మనకి కావాల్సిన కంప్యూట్ పవర్స్, డేటాబేస్ పవర్స్ లాంటి వాటిని ఆర్డర్ చేసేయచ్చు. ఫైనల్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్, హై అవైలబిలిటీ. ట్రెడిషనల్ డేటా సెంటర్ సెటప్ చేయడం టఫ్ అని మనకి తెలుసు. కానీ ఈవెన్ అంత హార్డ్ వర్క్ చేసి మనం సెటప్ చేసిన అన్ఫార్చునేట్లీ ఆ ఏరియాలో న్యాచురల్ కలామిటీస్ అంటే ఫ్లడ్స్ ఆర్ ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తే ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వచ్చి మన డేటా సెంటర్ అంతా డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. దానివలన అప్లికేషన్స్ని యూజర్స్ ఎవరూ యాక్సెస్ చేయలేరు. వేరాస్
క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అక్రాస్ ద గ్లోబ్ డేటా సెంటర్స్ సెటప్ చేశారు కాబట్టి మనం సింపుల్గా ఎక్కడ కావాలంటే అక్కడ సర్వర్స్ లాంచ్ చేయొచ్చు. అండ్ అలానే ఈవెన్ ఒక కంట్రీలో ఏదైనా రీజన్స్ వల్ల డేటా సెంటర్స్ డౌన్ అయినా కూడా మనం ఇంకొక కంట్రీ డేటా సెంటర్స్లో మన అప్లికేషన్ని బ్యాకప్ లాగా రన్ చేయొచ్చు. సో దట్ మన అప్లికేషన్ ఎప్పుడు యూజర్స్కి హైలీ అవైలబుల్ ఉంటుంది. సో టు సమ్మరైజ్, క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ గ్లోబల్ లెవెల్ డేటా సెంటర్ని సెటప్ చేసుకొని ఉండటం వల్ల మనకి వేరియస్ క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు మనం డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య ఉండే సిమిలారిటీస్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఫోన్స్ ఎగ్జాంపుల్. మనం మార్కెట్లో చాలా బ్రాండ్ ఫోన్స్ చూస్తుంటాం, లైక్ శాంసంగ్ అని, ఐఫోన్, వన్ప్లస్. అయితే మనం కంపేర్ చేస్తే డిపెండ్స్ ఆన్ ద ఫోన్ బ్రాండ్ అండ్ క్వాలిటీ, ఈచ్ ఫోన్లో కొన్ని గుడ్ ఫీచర్స్ ఆర్ 1 or 2 బ్యాడ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కామన్ ఫంక్షనాలిటీ అండ్ బిహేవియర్స్ ఉంటాయి, లైక్ కాలింగ్, మెసేజెస్, కెమెరా. అట్లానే మనం AWS, Azure అండ్ గూగుల్ క్లౌడ్ని కంపేర్ చేస్తే మోస్ట్లీ మేజర్ సర్వీసెస్ అన్నీ సిమిలర్గా ఉంటాయి. అందరూ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ సిమిలర్గా వర్క్ చేస్తారు. సో దట్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే AWSని ప్రాపర్గా నేర్చుకుంటే Azure అండ్ గూగుల్ క్లౌడ్ని అర్థం చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా AWS, Azure అండ్ GCPలో చాలా సర్వీసెస్ సిమిలర్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇంతవరకు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం. మనం అసలు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు, వాళ్ళు సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంటే ఏంటో చూసాం. దాని తర్వాత మనం క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఫైనల్గా AWS, Azure అండ్ GCPలో ఉండే సిమిలారిటీస్ ఏంటో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అంటే ఏంటో చూసేద్దాం. విత్ దట్ సెడ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఎవ్రీవన్.